ఈ కథ టైటిల్ వచ్చేసి శివుని ద్వేషించిన కొడుకు. ఒక ఊరిలో ఒక జంట ఉండేదంట. ఆ జంట శివునికి పరమభక్తులు. ప్రతి ఏడాది ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూనే ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ జంటకి ఒక పసిబాలుడు పుట్టాడు. ఆ పసిబాలుడిని కళ్ళలో పెట్టుకొని ఇద్దరు ఒక పువ్వులాగా చూసుకున్నారు, ఎంతగో కాపాడుకున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ ఆ బాలుడికి శివుడు అంటే పట్టదు. ద్వేషం, కోపం, పగ. ఒకరోజు నాన్న ఆ పిల్లవాడు అడిగాడు, ఏంటి నాన్న మీరు ఇంతగా కష్టపడుతున్నారు కదా, ఇంతగా పూజిస్తున్నారు కదా, ఆ శివుణ్ణి మనకి కొంచెం డబ్బులు ఇవ్వరా, లేకపోతే ఏదో ఒకటి దానం ధర్మం ఏమైనా చేయమని అడగరా అన్నారంట. అట్లా కోపంతో కొన్ని రోజులకి అతను పెద్దవాడయ్యాడు. సంవత్సరాలు గడిచాయి. అదే వీళ్ళ బతుకు ఇంతేరే అనుకొని ఆ కొడుకు ఎక్కడికో తట్టాబుడ్డ అన్ని సర్దుకొని వెళ్ళిపోయడానికి ట్రై చేశాడు. వెళ్ళిపోయాడు కూడా. కొంచెం ఊరి బయట దాటిగా ఒక పెద్ద ఎద్దు వచ్చింది. ఆ ఎద్దు తనను వెంటాడి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. చివరికి అతను ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి చూడగా అతని తండ్రి మరణించాడు. ఆ దుఃఖంలో, ఎంత దుఃఖంలో ఆ తండ్రి ప్రేమ ఆ కొడుక్కి తెలుసు కాబట్టి ఎంతగా ఏడ్చాడంటే అంతగా ఏడ్చాడు. అయ్యో, నేను బతికుండగా నిన్నెందుకు నాన్న ఎంతగా చూసుకోలేదే, ఎప్పుడు ద్వేషించానే, ఇప్పటి నుంచి నేను మారిపోతాను, ఇప్పటి నుంచి నేను మారిపోయి మంచివాడిలా మారి ఏదోటి నీ పేరు నిలబెడతాను, సాధిస్తాను అని అతని కోపం, ద్వేషం అన్నీ వదిలేశాడు. అలా కష్టపడ్డాడు, కానీ ఏం ప్రయోజనం లేదు. కొన్ని రోజుల తర్వాత అతను ఏదో ఒక ప్లాన్ చేద్దామని చెప్పి ఇంటర్వ్యూలు కానీ ఏదో దానికి కానీ అటెండ్ అయ్యాడు, అన్నీ చేశాడు, కానీ లాభం లేదు, ఫలితం లేదు. ఇది చివరి ఆశగా అనుకొని ఆ పరమశివుణ్ణే పూజించాడు. 10-15 నెలల సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ ఫలితం లేదు. ఒకరోజు ఒక దారిలో వెళ్తున్న వ్యక్తిని కలిశాడు. అప్పుడు ఏమన్నారంటే, నువ్వు వెళ్తున్న దారి తప్పు, నువ్వు వెళ్తున్నది దారి తప్పు, నువ్వు ఏ దారిలో వెళ్ళాలనుకున్నావో ఆ దారిలోనే వెళ్ళు, అప్పుడే నీకు ఆ పరమశివుడు నీకు దారి చూపిస్తాడు. ఒకరోజు ఆ కుర్రవాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, టీ స్టాల్ స్టార్ట్ చేశాడు. ఆ టీ స్టాల్లో కొన్ని ఏళ్ళకి అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అతని అమ్మని బాగా చూసుకున్నాడు. ఒకరోజు తను మరణించాడు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా శివ, మీరు ఎందుకు నన్ను ఇంత కష్టపెట్టారు, మా తండ్రిని ఒక్కరోజు కూడా నేను బాగా చూసుకోలేదే అని అడిగాడంట. అప్పుడు ఏం చేద్దాం, ఆ శివుడు ఇట్లా అన్నాడు, నీ తండ్రిలో ఉన్నది నేనే, ప్రతిరోజు ప్రతి మాట చెప్పింది నేనే, కానీ వినలేదు నువ్వే. ఏం చేద్దాం, మీ తండ్రిలో ఉన్నది నేనే, ఆ రోజు చనిపోయి నిన్ను ఏడిపించింది నేనే, కష్టపెట్టింది నేనే, బాధ పెట్టింది నేనే, సుఖపెట్టింది నేనే, ఆఖరికి మరణించేలా చేసింది నేనే. జగత్తును నేనే, విశ్వ పాలకుణ్ణి నేనే, విశ్వాన్ని సృష్టించింది నేనే, విశ్వాన్ని మరణించేలా చేసేది నేనే, జగజ్జీవుణ్ణి నేనే, జగత్ రక్షకుణ్ణి నేనే, జగత్ శిక్షకుణ్ణి నేనే అని ఆ శివుడు అలా చెప్పాడు. ఆ తర్వాత అతను అర్థం చేసుకొని ఓం నమః శివాయ అని ప్రార్థించాడు. సెలవు.